అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ హోమ్. సో ఈరోజు ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుందన్నమాట. సో ఈవినింగ్ రావడమే మేము 6:37 అయిపోయింది. వచ్చి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసి, అందులోనూ కొంచెం అందరికీ అంటే చల్లకాలం కదా, కొంచెం బయట నుంచి రాగానే వేడివేడిగా తింటేనే కొంచెం వెళ్తుంది, లేకపోతే అసలు ఆకలి కావడం లేదండి. అందుకోసం మార్నింగ్ చపాతీ ఏమో వేసినాను. సో ఇప్పుడైతే ఇంకా రైస్ టమాటా చారు చేశాను అనమాట. సో ప్రస్తుతానికైతే అవే. అండ్ ఇప్పుడైతే ఇంకా మొత్తం డిన్నర్ అంతా చేసేసిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ స్టవ్ కట్ట కూడా మొత్తం క్లీన్ చేశాను. సో మార్నింగే చేద్దాం అనుకున్నాను, బట్ మార్నింగ్ వీలు పడలేదు. ఇంక ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ మనకి వర్క్ ఈజీగా అవుతుంది అనమాట. సో రేపు కూడా చపాతీ చేసి బెండకాయ చేయాలని అనుకున్నాను. దానికోసం ప్రిపరేషన్ ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవాలి. సో పిండి ఇప్పుడు తడిపి పెట్టుకొని ఇంకా బెండకాయలు కూడా ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటే రేపు పొద్దున లేవంగానే ఈజీ అయిపోతుంది. సో మన ఛానల్ అనేది ఇప్పుడిప్పుడు కొంచెం గ్రోత్ అవుతుంది కదా. సో డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమైనా చెప్తావా? నేనేం చెప్పను, చెప్పు. చెప్పుకో. సో ఓకేనండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ ఒక మంకీ ఉందన్నమాట, అందుకోసం వీడేమన్నా చెప్తాడేమో అని చెప్పి అడుగుతున్నాను. పండుకోవచ్చు కదా పోయి. నిద్ర రాకుంది. ఎందుకు? హోంవర్క్ రాసుకో. ఇప్పుడే రాసేసి వచ్చా. చదువుకో. ఇప్పుడే చదువుకున్నా. అన్నీ అన్నీ నిద్రపోవు. నిద్రపోను. నిద్ర రాకుంటే నిద్రపోవాలా? సరేలే. నువ్వు తాగుతావా లేదా పాలు? నేను తీసుకుంటున్నా. నేను తాగుతా. నాకు బూస్ట్ వేసి. బూస్ట్ ఆడుంది. బూస్ట్ నాకేం తెలుసు. ఊరికే పాలు తోడేసి ఇస్తలేరు. అందుకేనా కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ నేను గ్రాసరీ తీసుకోవడానికి వచ్చామన్నమాట, మార్కెట్కి, అంటే సూపర్ మార్కెట్కి. సో నేను అంటే ఇక్కడ గ్రాసరీ తీసుకుంటే రీజనబుల్ రేట్ ఉంటుంది అండ్ మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటుందన్నమాట. సో అందుకోసం నేను ఎవ్రీ మంత్ ఇక్కడే గ్రాసరీ తీసుకుంటాను. అంటే గ్రాసరీ తీసుకోవడానికి ఇక్కడ, అండ్ ఏమన్నా కిచెన్ ఐటమ్స్ అట్లా తీసుకోవాలంటే డీమార్ట్ అండి, అట్లా తీసుకుంటాను. అంటే ఒక్కో చోట ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కదా. సో ఎక్కడ రీజనబుల్ రేట్స్ దొరుకుతాయో అక్కడ వెళ్ళి తీసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ 1+1 ఆఫర్ అనే ఉంటుంది, కానీ అంత క్వాలిటీ అయితే అనిపించదండి. అందుకోసం నేను దానికి ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. సో ఇక్కడ గ్రాసరీ తీసుకొని ఇంకా మనం యాజ్ యూజువల్ మనము ఉప్పు పప్పు కోసం చూసుకుంటూ ఉంటాం. ఇంకా పిల్లలు ఏమంటే ఇంకా వాళ్ళ స్నాక్స్ కోసం చూస్తూ ఉంటారనమాట. అందులోనూ ఇప్పుడు హెల్త్ అయితే సరిగ్గా లేదు కదా వాళ్ళకి. సో మనం ఎంత మంచి హెల్తీ ఫుడ్ ఇంట్లో చేసి పెట్టినా కూడా వాళ్ళకి నచ్చదనమాట. సో బయట ఫుడ్ తింటే కానీ వాళ్ళకి సాటిస్ఫై. అందుకోసం ఇంకా ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని పోవాలంటే అసలు చాలా రిస్క్ అండి. అసలు వాళ్ళు ఒక చోట ఉండరు, అసలు అవసరం లేని కూడా తీసుకొచ్చి పెట్టేసుకుంటారు. అది దేనికోసం యూజ్ అవుతుందని కూడా వాళ్ళకి అర్థం అవ్వదు, అన్నీ తీసుకొచ్చి పెట్టేసుకుంటారు అనమాట. ఇంకా ఇక్కడైతే ఎసెన్స్ చూస్తున్నాను. నేను మొన్న ఒక బాటిల్ తీసుకొచ్చాను, వెనిలా ఎసెన్స్. సో అదేమైందంటే ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు కింద పడిపోయిందనమాట. అందుకోసం ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ అయితే బెటర్ కదా. అందుకోసం ఇంకా ఇక్కడ మనకి బేకరీకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుందండి. సో ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుందనమాట. సో ఇక్కడైతే వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. మొన్న ఏమైందంటే క్యారెట్ కేక్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫ్రూట్ మిక్స్ తీసుకున్నాను ఎసెన్స్. సో అదైతే చాలా చండాలంగా ఉంది, నాకైతే అస్సలు నచ్చలేదనమాట. సో అదైతే బాటిల్ పడేసినాను, ఊరికే వేస్ట్గా తీసుకొచ్చిన అనిపించింది. అండ్ ఇక్కడ అయితే చాకోస్ తీసుకుంటున్నాను, పిల్లలకి కొంచెం ఈవినింగ్ టైంలో అట్లా పనికొస్తుంది కదా. పెద్దదే తీసుకుంటా అండి. వీళ్ళు ఏం చేస్తారంటే అట్లే ఖాళీ తినేసారనమాట, పాలలో కూడా మిక్స్ చేసుకోరు. సో అందుకోసం నేను ఎక్కువ ఏది తీసుకోను అనమాట. వాళ్ళకి స్నాక్ ఐటమ్ ఇంట్లో చేసినవి పెట్టడానికే ప్రిఫర్ చేస్తాను.
సో, మనం ఇవన్నీ తీసుకునేది ఒక ఎత్తయితే, ఇంకా బిల్లింగ్ కౌంటర్ కాడైతే దాదాపు హాఫ్ అన్ అవర్ టైం పట్టిందనమాట. సో, మామూలు టైంలోనే అందులోనూ ఈవినింగ్ టైం అయితే ఎక్కువ రష్ ఉంటారు. సో, బిల్లేసేయడానికైతే చాలా టైం పడుతుందండి. ఇంకా అందులోనూ సండే రోజైతే ఇంకా టైం పడుతుంది. అందుకోసం నేను వర్కింగ్ డేలోనే తీసుకొని రావడానికి ప్రిఫర్ చేస్తాననమాట. సో, వచ్చేటప్పుడు నాకు కొంచెం బెండకాయలు, ఇంకా మా వాడికైతే బెండకాయ చపాతీ అంటే పిచ్చి అనమాట. సో, మనం డైలీ చపాతీ బెండకాయ పెట్టినా కూడా తినేస్తాడు వాడు, అంత పిచ్చి. సో, ఇంకా వాడి కోసమని బెండకాయలు, కొంచెం వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చాను. నాకు మంచిగా గ్రీనరీగా అనిపించినాయి. సో, ఫ్రెష్గా ఉండేసరికి తీసుకొని వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ నేను ఇంటికి వస్తానే ఇంకా డిన్నర్ కోసం టమాటా రసం, చాలా రోజులైందండి టమాటా రసం ప్రిపేర్ చేయక. సో, ఇప్పుడైతే ఇంకా వేడి వేడి రైస్లో టమాటా రసం అప్పడాలన్నమాట. సో, నేను మజ్జిగ మిరపకాయలు చాలాసార్లు ట్రై చేశానండి. ఇంకా మజ్జిగ మిరపకాయలు ఊరేసి ఎండేస్తాను. ఆ తర్వాత మర్చిపోతాను. అవి తడిచిపోయి ఇంకా వానకి, ఇసుకకి అన్నీ పాడైపోతాయి అన్నమాట. సో, అందుకోసం నేను ఎక్కువ శాతం మజ్జిగ మిరపకాయలు అంత రిస్క్ తీసుకోకుండా ఇంకా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను అనుకోండి, ఇంకా నాకు ఒక 4-5 టైమ్స్ కన్నా వస్తుంది. నాకు ఇష్టం అనమాట మజ్జిగ మిరపకాయలు. సో, వెజిటేబుల్స్ అయితే ఎక్కువ తీసుకురాలేదండి. ఇంకా మిర్చి, లెమను, ఇంకా బెండకాయ, గోంగూర ఇవి తీసుకొని వచ్చాను. ఎందుకంటే మళ్ళీ సండే రోజు వెళ్తాం కదా తీసుకొచ్చుకోవడానికి, అందుకోసం. సో, ఇది యాక్చువల్గా ఫ్రైడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేక ఎడిట్ చేయడానికి టైం పట్టింది. సో, అందుకోసం సండే రోజు వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో, కొంచెం లేట్ అయినందుకు ఏమనుకోవద్దండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన టమాటా రసం అయితే చాలా యమ్మీగా అనిపిస్తుంది కదా. సో, దీంట్లో కొంచెం కొత్తిమీర, బెల్లం వేసామనుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో, చాలా బాగుంది. ఇంకా మా తమ్ముడు పిల్లలు కూడా వచ్చారనమాట. సో, పిల్లలందరికీ డిన్నర్ పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళు ఆడుకుందాం రా అని చెప్పి పిలుస్తున్నారు. సో, మా వారైతే ఏదో వెబ్ సిరీస్ ఏవో చూస్తున్నారనమాట. సో, అందుకోసం తనకి డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని ఇక్కడ పిలుచుకొచ్చి నేను ఆట ఆడిస్తున్నాను. సో, వీళ్ళు ఒక్క ఆట ఆడరండి, ఇంకెంత సతాయిస్తారు చూడండి. సో, వీళ్ళతో పాటు నేను కూడా కూర్చొని పనంతా మానుకొని కూర్చొని ఆడుకోవాలా అని అంటుంటారు. సో, ఈ బుడ్డదైతే ఇంకా కొంచెం సేపు ఆడుతుంది. ఇంకా ఎక్కడన్నా మిర్రర్ కానివ్వండి, పౌడర్, ఇంకా మేకప్ కిట్ అట్లా ఏమైనా కానొచ్చింది అనుకోండి వెళ్ళిపోతుంది అనమాట. సో, దీనికి ఎక్కువసేపు కూర్చొని ఆడే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. మనం ఎంత పిలిచినా కూడా వినదనమాట. సో, వీళ్ళిద్దరైతే ఇంకా కొంచెం మనం పక్కన వెళ్ళిపోతే ఇంక వీళ్ళు గొడవ పడతారనమాట. అంత కాసేపు బాగుంటారు, కాసేపు గొడవ పడుతూ ఉంటారు. సో, అందుకోసమే ఇంకా చూస్తున్నాను. ఇప్పుడే చూడండి ఎట్లా కొట్టుకుంటారో, అట్లా దెబ్బలాడుకుంటారనమాట. అందుకోసం నేను దగ్గరుండి కొంతసేపు ఆడుకునేంత వరకు ఉంటాను. ఆ తర్వాత పడుకోబెట్టి నా పని అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో, పిల్లలందరూ పడుకున్నారండి. వీడు కూడా పడుకోవచ్చు కదా ఎంచక్క. వీడు పడుకోడు అనమాట. నేను వెళ్ళేంత వరకు, నా పని అయిపోయి నేను వెళ్ళేంత వరకు ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు వీడు. సో, నెక్స్ట్ డేకి బెండకాయ చపాతీ తీసుకుని వెళ్తావా అని అడుగుతున్నాను అనమాట. సో, అది నాకు తెలియకుండా కెమెరా ఆన్ చేసుకుని వాడంతటి వాడు ఏం చేస్తున్నాడో చూడండి. సో, బెండకాయలు కట్ చేస్తున్నాడంట. ఈరోజు నాకు కొంచెం హెల్ప్ చేయడానికి వచ్చాడంట. సో, వీళ్ళతో ఒక 5 మినిట్స్ మనం ఇట్లనే మాట్లాడుతున్నాం అనుకోండి, ఇంకా స్కూల్లో జరిగిన విషయాలు, ఎక్కడెక్కడ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తారనమాట. సో, ఈరోజు స్కూల్లో ఒక చిన్న ఇష్యూ అయితే జరిగిందంట. ఆ విషయం ఇప్పుడు చెప్తున్నాడు. సో, ఈవినింగ్ నుంచి నేను ఇంకా అంటే మొహం చిన్నగా పెట్టుకొని ఉంటే ఏమైంది అని అడుగుతున్నాను. బట్ వాడు నాకు చెప్పడం లేదు. సో, వీడి తప్పు ఉందనుకోండి, వీడు చెప్పడనమాట. సో, వీడి తప్పు లేకపోతే మటుకు ఇంకా ఎదుటి వాళ్ళ తప్పునైతే బాగా బ్లేమ్ చేసి చూపించేస్తాడు. సో, నాకు అదే చెప్తున్నాడు అనమాట. కంప్లైంట్ చేస్తున్నాడు. వీడి పెద్ద కంప్లైంట్ బాక్స్. సో, అదే చెప్తున్నాడు, నా ఫ్రెండ్స్ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నేను స్కూల్ చేంజ్ అయిపోతాను. సో, వీడితో మాట్లాడకపోతే స్కూల్ చేంజ్ చేసేస్తాడు, లేదంటే కంటిన్యూ చేస్తాడనమాట. ఇట్లా పిండి తడిపేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేసి మనము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నప్పుడు తీసి బయట పెట్టేసుకుంటే, లేచినమ్మంటే బయట పెట్టేసుకుంటే చేసే టైంకి అది కూల్ తగ్గిపోతుంది అనమాట. సో, పిండి అయితే కలిపి పెట్టేసినాను. నేను చేసుకుంటా కదా, నీకెందుకు? నేను చేయాలనిపిస్తుంది నాకు. పండుకోవచ్చు కదా, పోయి పొద్దున్నే లేయో పెట్టవు. నా ఇష్టం. అంది కదా. స్కూల్ దగ్గర పోయింటే అప్పటిదాకా బాగా మాట్లాడుకుంటూ కూర్చున్నాడు ఫ్రెండ్తో. నన్ను స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు. నన్ను చూసి అంటే నన్ను చూసినాడు, సైలెంట్గా ఉన్నా ఇట్లా ఇంకా అయితే ఇంకా నాకు ఇంకా బాగా బాధ కలిగింది, ఇంకా దెబ్బ తగిలింది. అప్పుడే వాడి ఫేస్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. నాకు అర్థమైపోయి రాలే కొంతసేపటికి. ఏమైంది అంటే అప్పటికి
నా చెయ్యి కదిలి అట్లా నా చెయ్యి మెలిదిప్పేసినారు, నా చెయ్యికి ఇట్లా మా అబ్బాయి ఎవరో కొట్టినాడు అంట ఈయన. అప్పుడే ఫేస్లో ఫీలింగ్స్ ఇంకా నాకు ఇంక రా ఇంకంటే ఏమో అయింది రా అడుగుదు, డైరెక్ట్గా చెప్తాడు. ఎందుకురా ఎందుకు సరే పచ్చడి మర్చిపోయినా. ఊరికి పోయినప్పుడేమో రాగి ముద్ద ఉలవచారు అంటారు. మళ్ళీ మనం ఊరికి పోతే డాడీ వదిలేసి ఎగ్ నూడిల్స్ అంట, చికెన్ బిర్యానీ అంట. అవును, అన్ని తెచ్చుకొని తింటున్నాను. మళ్ళా క్యారెట్ వద్దని వాళ్ళ ఈరోజు పెట్టుకోలేదు మేము అని చెప్పితే మళ్ళా బయటికి పోయి ఎవరైనా హోటల్లో మళ్ళీ నాన్ వెజ్ తింటాడు. అన్ని తింటున్నాడా? సో నేను ఒక్కదాన్ని కూర్చొని పని చేసుకోవడానికి బోర్ ఫీల్ అవుతా అని చెప్పి వీడు ఒక టైం పాస్ అనమాట. సో ఇట్లా మంచిగా మాటలు చెప్పుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుంటాడు. సో ఇట్లా వెళ్ళి చదువుకోమంటే మటుకు అప్పుడు నిద్ర వస్తుంది, చదువుకోమంటే చాలు నిద్ర వస్తుంది. ఇంకా ప్రస్తుతానికి వాళ్ళ నాన్న మీద అయితే కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట. సో మేము ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు బయట నుంచి ఫుడ్ ఏమైనా తెచ్చుకుంటాడు కదా, తెచ్చుకున్నప్పుడు మేము ఊరికి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తుంటాం ఏం తిన్నావు ఏంటి అనేసి. సో ఆ టైంలో నేను బిర్యానీ తెచ్చుకున్నా, ఇట్లా ఎగ్ రైస్ తెచ్చుకున్నా అని చెప్తారు కదా, అవి మనసులో పెట్టుకొని ఇట్లాంటి టైంలో చెప్తూ ఉంటాడు అనమాట. అమ్మ డాడీ నాకేమి ఇప్పియలేదు, సో నేను అడిగినప్పుడు కూడా ఏమి ఇప్పియాడు, మనం లేనప్పుడైతే ఎగ్ రైస్ బిర్యానీ అవి తెచ్చుకుని తిన్నానని చెప్తాడు. అట్లా కంప్లైంట్ చేస్తుంటాడు వీడు. సో మామూలోడు కాదండి బాబు వీడు. సో ఇప్పుడైతే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏదైనా కవర్లో అంటే ప్లాస్టిక్ కవర్లో కానివ్వండి ఏదైనా అంటే వాటర్ పడకుండా అట్లా చూసుకోవాలి. సో లేదంటే వాటర్ పడింది అనుకోండి రేపంతా జిగురు అయిపోతుంది. కొంచెం బయట పెట్టినా కూడా బాగుంటుంది, కానీ దీనిపైన ఏమన్నా క్లాత్ వేసి పెట్టాలి, చూడాలి. ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను నేను. ఇంత సన్నగా పోస్తున్నావు, ఇంకెంత సన్నగా పోయాలా? లేడీస్ ఫింగర్ అంటేనే సన్నగా పోయాలా? పోయాలా మరీగా? నీకు తెలీదు. నాకే తెలీదు. నీకే తెలీదు, నాకేం కాదు. అయితే ఈస్ట్ సైడ్ ఏముందా? మీ ఇంట్లో పిల్లలు కూడా ఎట్లా చేస్తారా? మీకు హెల్ప్ చేస్తారా? నాకైతే బాగా హెల్ప్ చేస్తాడు. చిన్న హెల్ప్ చేస్తున్నావా? చేస్తున్నా. బెండకాయలు ఇది ఈ రోజు కోసి ఇచ్చిన బెండకాయలు రోజు కోసిస్తున్నావా? రోజు కోసేయడానికి పిలుస్తున్నావా? మరి ఈరోజు ఎట్లా వచ్చినావు? నాకు యాప్ అనలేదంటే ఇంకా బెండకాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఈ కొన్ని అయితే మిగిలిపోయాయి, ఈ కొన్ని కూడా క్లీన్ చేసేసామనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట వర్క్. సో ఇంకా ఇవి కొన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా అండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.